హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. చాలా రోజులైంది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి. కొంచెం హెల్త్ అప్సెట్ ఉండింది. ఇప్పుడైతే మేము ఎక్కడికి రెడీ అయ్యామని చూస్తున్నారా? మేమైతే ఇప్పుడు ప్రతి ఇయర్ మేము వెళ్తామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి, అంటే తేజ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ అది వచ్చి కడప దగ్గర మాచిరెడ్డి గారిపల్లి అనమాట. మార్నింగ్ మేము ఎప్పుడు 4కి అలా బయలుదేరుతాము. ఈసారి మాత్రం 6:30 అయిపోయిందనమాట. ఈ ట్రాలీ బ్యాగ్స్ మీరు చూసే ఉంటారు. నేను జాను బర్త్డే అప్పుడు మీకు చూపించాను కదా, ఆ ట్రాలీ బ్యాగ్స్. అండ్ ఇప్పుడైతే మేము కార్లో వెళ్తున్నాం అనమాట. మినిమం 6 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. నార్మల్గా అయితే 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మేము ఆపుకుంటూ వెళ్తాము కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మా మను వచ్చి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది అనమాట. మా జాను మా దగ్గర కూర్చుంది. చూడండి మా జాను ఏం చెప్తుందో. మా బ్లాగ్ మొత్తంలో జాను ఏమేమి మాట్లాడుతుందో మొత్తం మీరు చూస్తారు. తల తిరిగిపోతుంది అనమాట. అప్పుడే మా పాప చూసారా తెగులు పట్టిన పోల్లా ఇంకా ఎంతసేపు అడుగుతుంది కదా జాను. ఇప్పుడే స్టార్ట్ అయింది. జనం చూడబాకు, జనం భయపడతాను. బాగా పెట్టి ఫేస్. సరే సరే. ప్రెసెంట్ వచ్చి ఇది గూడూరు హైవే ఎక్కడానికి మేము పోర్ట్ సైడ్ నుంచి వచ్చాము. ముత్కూరులో ఆపి ఫ్రాన్స్ తీసుకొని వచ్చామన్నమాట అత్తమ్మ వాళ్ళకి. అండ్ ఇక్కడ రాపూర్ ఘాట్ రోడ్ ఎక్కడానికి రాపూర్ సైడ్ వెళ్తూ ఉన్నాం గైస్. ఇప్పుడే కొండలు కనిపిస్తూ ఉన్నాయి లైట్గా. రాపూర్ ఘాట్ దాటుకున్న తర్వాత మళ్ళీ 2 ఘాట్లు వస్తాయన్నమాట. మొత్తం 3 ఘాట్లు దాటాలి మా ఊరికి వెళ్ళాలంటే. చూసారంటే ఫస్ట్ కొండలు కనిపిస్తున్నాయి. మా జాను అయితే కైలాస పర్వతం, విష్ణు పర్వతం, ఏదేదో పర్వతాలు చెప్తుంది. గోవర్ధన పర్వతం అంట. ఇవన్నీ సీరియల్లో చూసి ఇవన్నీ చెప్తూ ఉంది. వాటిని చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే రాపూర్ ఘాట్ ఎక్కాం గైస్. ఇక్కడ ఉంటుంది గైస్, అసలు కోతులు ఉంటాయి. కోతులు మనం కానీ ఆపామంటే మన మీద పడిపోతాయి అనమాట. అంత ఆకలితో ఉంటాయన్నమాట. అందరూ ఇక్కడ వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. అండ్ రాపూర్ ఘాట్ తర్వాత తిరిగేటప్పుడు టర్నింగ్స్లో అస్సలకి అన్న ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడంటే అసలు తిరిగిపోయాం గైస్. నేను నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. సప్పా తిప్పాడు. ఇక్కడ వచ్చి బొప్పాయి చెట్లు అండ్ అరటి చెట్లు తోటలాగా వేస్తున్నారనమాట. మా జాను ఏదో మాట్లాడుతూ వస్తుందనమాట. కొంచెం పిచ్చని నేను చెప్తూ ఉన్నాను. అండ్ ఈ బొప్పాయి తోట గైస్, ఎన్ని బొప్పాయి చెట్లు ఉన్నాయో. అండ్ ఇది వచ్చి మామిడి తోట. దీని తర్వాత అరటి తోట కూడా వస్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఎండ మాత్రం అదిరిపోతుంది. మీకు చెప్పాలంటే ఆ రోజే కొంచెం ఎండ లేదు గైస్. ఇది అరటి తోట. ఎండ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ చిట్టివేలు అని ఉంటుందన్నమాట. అక్కడికైతే వచ్చేసాము. ప్రతి సంవత్సరం మేము ఇక్కడే టిఫిన్ తింటాం గైస్. మార్నింగ్ మేము వచ్చేటప్పటికి 8 అలా అవుతుంది. ఈసారి 9కి వచ్చామన్నమాట. 9కో 10కో వచ్చాము. ప్రజెంట్ ఇక్కడే మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మార్నింగ్ 4కి వస్తాం కాబట్టి 8 అయిపోతుంది వచ్చేలోగా. ఇక్కడే టిఫిన్ తింటాము. ఈసారి కూడా ఇక్కడే ఆగామన్నమాట. ఈసారి కొత్తగా తింటున్నాము. ప్రతిసారి వేరే దగ్గర తింటాము. చిట్టివేలు అని ఉంటుంది. అందరు అక్కడ టిఫిన్కి ఫేమస్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంగళ్ళు ఉంటాయి. ఈరోజు మేము ఏమేమి తింటానో చూపిస్తాను. అండ్ ఈరోజు మేమైతే కార్ అక్కడే పార్క్ చేసి ఇట్లా వెళ్తున్నాము. షాప్ చూపిస్తాను. షాప్లో ఒక విచిత్రమైనది ఏంటంటే, మనకి షాప్లో పెడతారు కదా దోశ వేస్తారు కదా, అతని పేరు కూడా తేజ అనమాట. షాప్ ఆమె తేజ 2 దోశలు, తేజ 1 వడ అని చెప్తూ ఉన్నారు. మా జాను అయితే డాడీ ఎప్పుడు పని చేస్తున్నాను మమ్మీ ఇక్కడ అని చెప్తున్నారు అనమాట. దోశ నాకు సాంబార్ ఇడ్లీ చాలా బాగా నచ్చింది. ఇది ఉత్తప్పం అంట. అంత బాగాలేదు, వేడిగా తింటేనే బాగుంది గైస్. అండ్ కారం దోశలో కారం అయితే అస్సలకి లేదు. ఏమైనా మన నెల్లూరు ఫుడ్ తర్వాతే గైస్ ఏమన్నా. అక్కడ ఫుడ్ తినేసాము. ఇక్కడ వచ్చి మేము వడియం పెడదామని అనుకుంటూ ఉన్నాము అనమాట. అందుకని ఎర్రగడ్డలు తీసుకున్నాము. 100కి 4 కేజీస్ ఇచ్చారనమాట. భయంకరంగా ఎట మనం జుర్రేది జాను. ఎట తినాలి మనం జాను? ఎట తినాలి చూపించు చూపించాను మనం. టేస్టీయా? మనం మీసాలు వచ్చాయి నీకు.
చిట్టివేలు దాటుకొని వచ్చామన్నమాట. ఇప్పుడైతే రాజంపేట ఎంటర్ అవబోతున్నాము. రాజంపేట ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా గుడి వస్తుంది అనమాట. పక్కన చెరువు ఉంటుంది, అక్కడ గుడి ఉంటుంది గైస్, చాలా చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకో గుడి కూడా వస్తుంది, మన ఎస్ఆర్ కళా మండపంలో బ్రిడ్జ్ చూస్తాం కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి కడపకు వెళ్ళే రూటు అండ్ రాజంపేట నుంచి సుండిపల్లికి వెళ్ళే రూటు అన్నీ ఉంటాయన్నమాట. ఆ రూట్లో రన్నింగ్ తిరగాల్సి వస్తుంది. ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే గైస్ మెయిన్ రాజంపేట జంక్షన్ అనమాట. ఇది ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మనకి 4 క్రాస్ రోడ్స్ వస్తాయన్నమాట. ఆ క్రాస్లో స్ట్రైట్గా వెళ్ళకుండా మనం లెఫ్ట్ తిరగాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడే మేము ఇంకో ఘాట్ ఎక్కాము గైస్. ఇది చాలా చాలా హైట్ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుందంటే చుట్టుపక్కల కొండలు కూడా చాలా బాగుంటాయి. ఇందాక చూసిన ఘాట్లో మొత్తం చెట్లన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తాయి కదా, ఈ ఘాట్లో వచ్చి చాలా గ్రీనరీగా ఉంటుంది. ఆ బ్రిడ్జే గైస్ నేను చెప్పింది. ఎస్ఆర్ కళా మండపంలో మనం బ్రిడ్జ్ చూస్తాం కదా, వాళ్ళు ఆ పాట ఉంటుంది, ఆ పాట జరిగింది ఆ బ్రిడ్జ్ పైన అనమాట, ఇదే బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్తే కింద ఇసుకలాగా అలా ఉంటుంది, అక్కడ చిన్న గుడి ఉంటుందన్నమాట. నార్మల్గా వాటర్ ఉంటాయి, ప్రజెంట్ అయితే లేవు, అక్కడ నడవచ్చు, చాలా బాగుంటుంది వెళ్ళడానికి. కానీ ఆ రూట్కి ఎలా వెళ్ళాలంటే మీరు అటు నుంచి వెళ్తూ రైట్ తీసుకోవాలి. ఈ స్కూల్ వచ్చి మా మామయ్య చదివిన స్కూల్ అంట. మా మామయ్య ఇంకో మామయ్య ఉంటారు, వాళ్ళిద్దరు చదివిన స్కూలు. అది వీడియోలో ఎప్పుడు ఉంటుందని నేను వీడియో తీశాను. అండ్ ఇది మా ఆంజనేయ స్వామి గుడి. మేము తిరునాళ్ళకి వచ్చాము కదా ఒకసారి, మీకు అంతకుముందు నా షార్ట్స్లో చూసుంటారు. అండ్ ఇది గైస్, ఇది రాయవరం అంటారు. ఇక్కడే మా మామయ్య చికెన్ తీసుకొని వచ్చేది. మా ఊరికి వచ్చేసాం గైస్. మా ఊరికి వచ్చే దారిలో చిన్న ఏరు ఉంటుందన్నమాట మధ్యలో, అదే ఈ ఏరు. వర్షం పడినప్పుడు మా ఊరికి వేరే ఊరికి సంబంధం ఉండదు, ఏరు వాటర్ పోతూ ఉంటాయి అనమాట. ఇదే ఏరు, ఒక్క చుక్క వాటర్ కూడా లేవు గైస్, అక్కడక్కడ ఎక్కడో ఉన్నాయి. ఇదే అనమాట రాయవరం అంటారు. ఇక్కడ నుంచి వెళ్తుంటే మా ఊరు కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను, మా తోటలు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. ఈ వ్లాగ్ నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ జాను అయితే 100 లెక్క పెట్టమని చెప్పారనమాట. జాను ఏమో ఫాస్ట్గా లెక్క పెట్టేస్తుంది. ఆ గడ్డిగా ఉంది కదా, ఆ రోడ్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా, ఆ మామిడి చెట్లన్నీ మావే. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ చింత చెట్టు అనమాట. ఆ చింత చెట్టు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు మొత్తం తోట. అండ్ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. తిరుపతి దర్శనం చేసుకున్నప్పుడు కొంత ఆనందం కలదు గైస్. మేము ఉదయం మార్నింగ్ ట్రక్లో కొన్ని సామాన్లు వేసి పంపించామన్నమాట. ఆ ట్రక్ అనుకున్నాము, అది కాదు. అండ్ మా అత్తమ్మ అయితే ఎర్రనీళ్ళు పట్టుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. మా జాను ముందే చెప్పింది అనమాట, నాని ఖచ్చితంగా ఎర్రనీళ్ళు పట్టుకొని బయట ఉంటుందని చెప్పి. మేము ఉండదని చెప్పాము, కానీ మా జాను ఉంటుందని చెప్పింది. రాగానే విష్ణువుని ఎత్తుకుంటాడా, జానుని ఎత్తుకుంటాడా అండ్ మనోని ఎత్తుకుంటాడా అని అనుకున్నాము. మనోని ఎత్తుకుంటారా వీళ్ళందరూ చెప్పారు. మామయ్య ఎగ్జాక్ట్గా మనోనే ఎత్తుకున్నారనమాట. ఇక్కడైతే మా అత్తమ్మ దిష్టి తీస్తుంది, ప్రతిసారి తీస్తారనమాట దిష్టి. ఇలాగా పాపోళ్ళకి దిష్టి తీసి లోపలికి వెళ్తారు. ఇక్కడ దిష్టి తీసేటప్పుడు కూడా మామయ్య మనుకి కాలు కడిగి తీసుకెళ్ళిపోతారు. పాపం జానుకి కాలు కడగరు. అమ్మాయి తిక్కగా ఎక్కడితో చూస్తూ ఉంటుంది. చూడు మమ్మీ తాతే నన్ను అసలు పట్టించుకోలేదని చెప్పింది అనమాట. మను చిన్నది కాబట్టి అందరు దాన్ని గారాబం చేస్తారు. అందులో మా మను ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత ఇల్లులాగా ప్రవర్తిస్తుంది అనమాట అందరితోటి, అందుకని అందరికి కొంచెం ఇష్టము. అంటే ఆ దిష్టి తీసినప్పుడు ఆ మిరపకాయ చూడండి అలా ఊగులాడుతూ ఉంది. దానికి మాకు పిచ్చి కామెడీ కాదు. మా అత్తమ్మ మా కోసం ఆల్రెడీ చికెన్ కర్రీ చేసి పెట్టినారనమాట. చికెన్ కర్రీ, టమాటో రసం చాలా చాలా బాగా చేస్తారనమాట. ఇంత సామాన్యం లోపల పెడుతూ ఉన్నారు. మీకు కర్రీ కూడా చూపిస్తాను. నాకైతే ప్రజెంట్ హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే తినలేదు. అండ్ జాను మను వాళ్ళంతా అందరూ తిన్నారు. ఇదనమాట ఇల్లు. పెట్టేశాను, వచ్చేసాను. ఇప్పుడే ఇంటికి వచ్చాము. నేను సపరేట్గా హౌస్ టూర్ చేస్తానమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాము, వెయిట్ చేస్తూ ఉన్నారు. లక్కీ లేదురా, చూడరా అంత పెద్ద అయిపోయిందా. లక్కీ అంటే అది లక్కీ తెల్లది
ఇది గైస్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఆవులు దూడలు పొట్టేళ్ళు అన్నీ ఉంటాయి అనమాట. అండ్ తోట కూడా ఉంటుంది. మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్ లో హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు చూపిస్తాను. మా తేజ అయితే సామాన్లను లోపల పెట్టుకున్నారు. ఫస్ట్ టైం చాలా తక్కువ సామాన్లతో మేము వచ్చామన్నమాట. ఎందుకంటే ముందు ట్రక్ లో వేసి పంపించేసామని. మా కార్ కూడా కొంచెం ఫాస్ట్ గా వచ్చింది ఎప్పటిలాగా కాకుండా. ఎందుకంటే సామాన్ తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి మా లక్కీ అనమాట. చిన్నప్పుడు దాని పేరు బబుల్స్, బ్రౌన్ గా ఉంది కదా బబుల్స్. బబుల్స్ వాళ్ళ అన్న అనమాట లక్కీ కూడా అంత ఉన్నప్పుడు మేము వచ్చాము. వాడు 1 year కి అంత పెద్దోడు అయిపోయాడు అనమాట. అసలు మా దగ్గరికి రాలేదు. అది బబుల్స్ బబుల్స్. ఆ బ్యాక్ సైడ్ వైట్ గా ఉంది, కొమ్ములు కాకుండా వచ్చి మామూలుగా ఉంది కదా. దాని పేరు వచ్చి లక్కీ అనమాట. అండ్ మా జాను మనం వచ్చి లక్కీ మాట్లాడుతూ ఉన్నారనమాట. లక్కీ అద్దు ఆ పెద్దది. ఇది ఇప్పుడైతే అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. ఈ చికెన్ రెసిపీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో ఎప్పుడైనా అత్తమ్మని అడిగి చేస్తాను. చేసినప్పుడు మీకు చూపిస్తాను రెసిపీని. మా తేజాకి కానీ నాకు కానీ చాలా ఇష్టము. నేనైతే తినలేదనమాట. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. మా వదిన వడియం పడ్డం స్టార్ట్ చేసింది అనమాట ఈవినింగే. ఇది షార్ట్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తూ ఉండండి. ఇది గైస్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బెల్ ఐకాన్